దీపని చంపడానికి మనుషుల్ని పెట్టించిన జోష్న అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో కార్తీకు జోష్నని అరెస్టు చేయించిన దశరథ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అసలు ఇక్కడ చూస్తే ఇక దీపను అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎలా అయినా వాడిద్దరిని కలపమని. కానీ తను ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అయితే ఉండిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అస్సలు ఇంటికొచ్చిన దీపని అవమానించేసరికి దీప గట్టిగానే కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంటే ఇదిలా రెచ్చిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే బాగా రెచ్చిపోతుంది. దీనికి బుద్ధి చెప్పాలి, దీన్ని అందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ప్రతి ఒక్కరూ ఇక దాన్ని ఇష్టం వచ్చినట్టు నెత్తిన పెట్టుకుని దానికి నచ్చినట్టు ఆడుతున్నారు కదా, అందుకే ఇది ఇలా తయారవుతుందని చెప్పేసి ఇక జోష్న అంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాంచన అడుగుతూ ఉంటుంది, ఏంటి ఏమంటున్నాడు మీ నాన్న? ఏంటి ఎప్పుడూ లేని అమ్మ నాన్న గురించి అడుగుతుందేంటి? అత్తయ్య అది కాదు అత్తయ్య, ఒక్కసారి చెప్పేది వినండి అత్తయ్య. మావయ్య బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? బాధపడవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అత్తయ్య చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని దీప అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే శివనారాయణ జోష్నని పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. ఏంటి మీ ఇద్దరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. మాట్లాడుకుంటే తప్పేంటి తాత? మేమిద్దరం ఏమైనా తప్పు చేస్తున్నామా ఏంటి? అవునండి, నా మనవరాలతో నేను మాట్లాడుతున్నాను. మాట్లాడితే తప్పు లేదు. దానికి లేనిపోనివన్నీ ఎక్కించి దాన్ని నీలా తయారు చేసావు. ఇంకా దాని బుద్ధి మారకపోతే రేపన్న రోజు అది ఒంటరి బ్రతకాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నా మనవరాలికి తీసుకురాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది నీ మనవరాలైతే కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే దీపా కార్తీక్ అయితే యథావిధిగా ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు. దీపని చాలా ప్రేమగా ఆ ఇంట్లో అందరూ కూడా పలకరిస్తూ ఇక దీప ప్రెగ్నెంట్ కాబట్టి దీపని నెత్తిన పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఏంటో రోజు వస్తూ వెళ్ళే మనిషి అయినా సరే ఉదయం రాగానే ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరిస్తారేంటో అర్థం కాదు. ప్రతిరోజు చూసే మనిషే కదా. ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు? తనని ప్రతిరోజు చూసినా తను ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉందో ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతిరోజు మన ఇంటికి వచ్చి ఇక్కడ పని చేసి మరీ వెళుతుంది. అలాంటప్పుడు తెలుసుకోవాలి కదా. అదేంటి సుమిత్ర అలా మాట్లాడతావు? అలాంటివి పారిజాతానికి తెలియవు కదా. అవును, పిన్నికి పాపం అలాంటి పలకరింపులు తెలియవు. పుల్ల విరిచినట్టు మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మధ్య పుల్లలు పెట్టడం అంతే తప్ప ఇలాంటి పలకరింపులు పిన్నికి ఎలా తెలుస్తాయి? ఏంటి దశరథ నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి పిన్ని? దీపని ప్రేమగా పలకరిస్తే నీకొచ్చిన నష్టమేంటి? నీలాగే ఇక జోష్న కూడా తయారవుతుంది. జోష్న కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడదు, ఎప్పుడు పొల్ల విరుపుగానే మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు మారుతారో ఏంటో మీరు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఈలోగా ఇక ఇక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం మీ అందరూ నా విషయంలో ఎప్పుడు నెగిటివ్గానే ఉంటున్నారు. నేను మీ ఇంటి బిడ్డనైతే కదా మీరందరూ సపోర్ట్ చేయడానికి. అందుకనే మీకు కూడా నేను పెద్దగా సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. మీ గురించి ఆలోచించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఆస్తి దక్కితే చాలు, అంతకుమించి నేను దేని గురించి కోరుకోవడం లేదు. ఆస్తి నా సొంతం చేసుకున్న రోజు అప్పుడు చెప్తాను మీ అందరి పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ ఈలోగా ఈ దీప అంతు చూడాలి. దీప బిడ్డ భూమి మీద పడకముందే దీప కడుపులో బిడ్డని కూడా చంపేస్తాను. లేకపోతే ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఈ ఆస్తే కాదు, అసలు నా ఉనికే లేకుండా పోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న చాలా ప్లాన్లే చేస్తుంది. చాలా రకాలుగా ట్రై చేస్తుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇక అక్కడ దీపని కాపాడుకోవడానికి కార్తీక్ ఉంటాడు. కార్తీక్ ఏ ప్లాను ఫలించకుండా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఒక పక్క సుమిత్ర, శివనారాయణ వీళ్ళందరూ కూడా దీపని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన కూడా కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. దీపకి రోజు రోజుకి ఇక నెలలు నిండుతూ ఉంటాయి. నెలలు జరుగుతూ ఉన్న సమయంలోనే ఇంకా మరింత భయం జోష్నలో మొదలైపోతుంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దీప కడుపులో బిడ్డని ఏం చేయలేక విసిగిపోయున్న ఇక జోష్న అయితే కొంతమంది రౌడీలతో మాట్లాడుతుంది. అలా కొంతమంది రౌడీలతో మాట్లాడి ఇక ఆ రౌడీలను పెట్టి దీపని చంపమని చెప్పి అక్కడ ప్లాన్ చేయిస్తుంది. అదే సమయంలో కార్తీక్ని ఇక దీప వెంట వెళ్లకుండా దీపను ఒంటరిగా ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. కానీ కార్తీక్ నా భార్య నిండు చూలాలు, నా భార్యని ఎలా వదిలి వెళ్తాను, ఇక నువ్వు డ్రైవర్వి బావా, ముందు మా పని చెయ్యాలి, లేకపోతే దీప ఇక్కడే ఉంటుందిలే, తర్వాత వెళుతుంది, అంతేకాని నువ్వు మాత్రం నా వెంట రావాల్సిందని చెప్పి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ కారు రిపేర్ రావడంతో ఆగిపోతాడు. ఈలోగా దీప ఒంటరిగా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు దీప అంటూ, సరే నేను వస్తాను, నడిచి వెళ్తానులే బావా, కాస్త వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కాదని చెప్పి నడిచి బయలుదేరుతుంది. సరే అయితే నేను వస్తాను, కార్ రిపేర్గా ఉంది కాబట్టి ఇప్పుడు జోష్న వెంట వెళ్ళడం కుదరదని చెప్పేసి ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉన్న సమయంలోనే ఇక కొంతమంది రౌడీలు వచ్చి దీపని అడ్డుకొని దీపని చంపబోతూ ఉంటారు. ఇక దీపని కాపాడే ప్రయత్నంలో తనకి గాయమవుతుంది. అలాగే కార్తీక్ని గట్టిగానే పొడి చేస్తారు. ఇక రౌడీలైతే అలా పొడి చేయడంతో ఒక్కసారే కార్తీక్ కుప్పకూలిపోతాడు. గబగబా కార్తీక్ని ఆసుపత్రికి అయితే తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక ఈలోగానే అందరికీ ఫోన్లు చేసి దీప ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే 7వ నెల ఉండడంతో దీప చాలా ఇబ్బంది పడుతూ తన భర్త గురించి ఏడుస్తూ డాక్టర్ని ప్రాధేయపడుతుంది. డాక్టర్ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తాను, కానీ నా చేతుల్లో ఏమీ లేదని డాక్టరు గట్టిగా గాయమైంది, పైగా బ్లడ్ కూడా చాలా పోయింది, నేను ఇస్తానని చెప్పంటే నువ్వు ప్రెగ్నెంట్వి, ఇప్పుడు బ్లడ్ ఇవ్వకూడదని చెప్పి డాక్టర్ అయితే చెప్పేస్తాడు. ఇక అలా బ్లడ్ గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోగా కార్తీక్కి సీరియస్ అవుతూ ఉంటుంది. ఈలోగా పోలీసులు కూడా ఇంట్రాగేషన్కి అయితే వస్తారు. పోలీసులు ఇంట్రాగేషన్కి వచ్చేసరికి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి దీపని అడుగుతూ ఉంటే ఇక దీప అయితే వివరాలన్నీ చెప్తూ ఉంటుంది. మరి ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని చెప్పి అడిగేసరికి ఎవరి మీద అనుమానం లేదు, ఎవరు చేశారో నాకే అర్థం కావడం లేదు, ఇప్పుడు నేనేం చెప్పే పరిస్థితిలో లేనని దీప ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కానీ ఈలోగా దశరథ అక్కడికి వస్తాడు. సార్ మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పేసి దశరథని అడిగేసరికి ఉంది, నా కార్తీక్ నా మేనల్లుడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి ఇక నా కూతురే కారణమని జోష్న వైపు వేలెత్తి చూపిస్తాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. దశరథ ఏం మాట్లాడుతున్నావు? ఏవండి ఏం మాట్లాడుతున్నారండి? నిజం మాట్లాడుతున్నాను. దీపని చంపించడానికి ఇక రౌడీలను పురమాయించి అక్కడి నుంచి దీపని ఒంటరిగా పంపించి దీప చావుని చూడాలని చూసింది జోష్న. కానీ అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు నా మేనల్లుడు ఉన్నాడు. తప్పు చేసింది కూతురైనా భార్య అయినా చివరకు కన్న తల్లి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా కూతురే ఇదంతా చేసింది. ఇదంతా మీకెలా తెలుసని మీరు అనుకోవచ్చు. అదిగోండి అందులో వీడియో ఉంది అని చెప్పి పోలీసుల చేతికి ఇక అందులో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఎందుకంటే దశరథ జోష్న మీద అనుమానంతో జోష్నని ఫాలో అవుతూ ఉంటాడు. అదే సమయంలో జోష్న రౌడీలకు ఫోన్ చేయడం, రౌడీలు పొడి చేశాం కానీ ఎవరో ఒక ఆయన వచ్చి అడ్డుపడ్డాడని చెప్పడం, జోష్న షాక్ అవడం, ఇదంతా కూడా దశరథ వినేస్తాడు. ఈ లోపలనే ఇక కార్తీక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఫోన్ వస్తుంది. ఇదంతా తెలుసుకున్న దశరథ దీనంతటికీ కారణం జోష్న అని తెలుసుకుంటాడు. వీడియోలో కూడా క్లియర్గా ఇక జోష్న మాటలైతే వినిపించడం ఇదంతా జరుగుతుంది. ఇక వీడియో తీసిన దశరథ కోపంతో కార్తీక్ ఏమవుతుందన్న భయంతో అయితే ఇక అక్కడ జోష్న గురించి నిజమైతే చెప్పేస్తాడు. అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఎంత పని చేసావు దశరథ, ఇప్పుడు మన జోష్నని అరెస్ట్ చేయించావు కదా, ఏంటి పిన్ని ఎంత పని చేశానా, ఇప్పుడు వాడు బ్రతకకపోతే ఇక అసలు ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? జోష్న అసలు ఇంత క్రూరత్వంగా మారిపోతుందని నేను కలలో కూడా ఊహించలేదు. తను నా కూతురే, ఎవరైనా కూతుర్ని కాపాడుకోవాలి అనుకుంటారు, ఇక తప్పు చేసినా సరే కూతుర్ని కడుపులో పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ నా కూతురు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. నేను క్షమించే ప్రతిసారి తను మరో తప్పు చేస్తుందే కానీ తన తప్పును తను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలాంటప్పుడు నేను ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదు. ఈరోజు వీడు, రేపు నా ఇంట్లో ఇంకొకరు, ఎవరికైనా సరే ఈ పరిస్థితి వస్తుంది జోష్న కారణంగా. దాన్ని నేను తట్టుకుని భరించలేను. ఇక జోష్నని నా కళ్ళ ముందు ఉంచడానికి లేదు. ఇలాంటి ఆడది నా కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంకుంది. తీసుకుని వెళ్ళిపోండి అంటూ దశరథ జోష్నని అసహించుకుని
చివరకు అరెస్టు చేయిస్తాడు. ఇక శివనారాయణ కానీ సుమిత్ర కానీ ఎవ్వరూ కూడా నోరెత్తి మాట్లాడరు. కాంచన అసహించుకుంటుంది. నా కొడుకు ప్రాణాలతో బయటపడితే పర్వాలేదు, లేకపోతే నిన్ను బ్రతికినివ్వనని జోష్నకి వార్నింగ్ కూడా ఇస్తుంది కాంచన అయితే. మరి రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. జోష్న నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.